ఏ మాలిక్యూల్ చేస్తాం చూడండి, మీథేన్ కలిసేనా? మీథేనేనా? బెస్ట్ ఆక్సిజన్ మాలిక్యూల్. మగరం ఇక్కడ నుంచి కాస్త కాంపిటేటివ్ గా ఉంటాయా మగరం? దీనికి రాద్దాం ఒకసారి. ఆక్సిజన్ మీథేన్ రాసారా మీరు? చెప్పండి ఒకసారి ఆక్సిజన్ మాలిక్యూల్ బంగారం. దీనికి కూడా క్యూ కట్టే ప్రయత్నం చేయండి. ఎంత క్యూ దానికి? 2 ఆక్సిజన్ ఆటమ్స్ కదనా ఏమా? అంటే 2 × 6 అన్నా, బ్యాలెన్స్ 6 కదరా, అంటే 12 ఎలక్ట్రాన్స్ అన్నమాట. అంతేనమ్మా? బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే చెక్ చేయాలి. బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తా? నేను చెప్పిన రూల్ ఏంటా బంగారం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫామ్ చేయాల్సింది కేవలం ఏ బాండ్ రా? సింగిల్ బాండ్ మాత్రమే. 2 ఆక్సిజన్స్ కాబట్టి సింగిల్ బాండ్. కాబట్టి బాండ్ పేర్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్? బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్. ఒక బాండ్ ఉంది కదా మరి, మన బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ పరిస్థితి ఏంటంటే q మైనస్ b అంటే రా బంగారం 1 మైనస్ 2. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2 ఆటమ్స్ లో ఒకటేమో సెంట్రల్ ఆటమ్, మరొకటేమో కార్నర్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ ని విడిచిపెట్టి కార్నర్ ఆటమ్ యొక్క ఆక్టెట్ రూల్ ని సాటిస్ఫై చేసి. అర్థమవుతుందన్నా? ఇందులో ఎవరు కార్నర్ ఎవరు సెంటర్ సార్? ఉన్నది 2 కాబట్టి ఒకటి కార్నర్ ఒకటి సెంటర్. ఇవ్వగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్నర్ ఇది సెంటర్ అనుకున్నాం అనుకోరా, ఈ కార్నర్ ఆటమ్ కి ఆక్టెట్ రూల్ సాటిస్ఫై చేసేయాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఆల్రెడీ మీ దగ్గర? ఒక బాండ్ ఉంది అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకేం చేస్తే సరిపోతుంది మరి దీనికి? ఏనా 6 చేస్తే చాలునా? లెక్క పెట్టి జాగ్రత్తగా 1 2 3. అంటే 10 లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోయాయి? 6 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. మిగిలినవి ఆ 4 ఎలక్ట్రాన్స్ ని సెంట్రల్ ఆటమ్ మీద పడేయాలి. అంటే మిగిలిన ఎలక్ట్రాన్స్ అన్నిటిని కూడా సెంట్రల్ ఆటమ్ మీద పడేయాలి. స్ట్రక్చర్ అయిపోయిన తర్వాతన ఆక్టెట్ రూల్ సాటిస్ఫైడ్ ఆ కాదా చెక్ చేయాలి. ఆక్సిజన్ వాట్ అబౌట్ యు? yes I am satisfied. 2 + 6 8. ఓకేనా? hey oxygen what about you? I am not satisfied because only 6 electrons surrounding me. 2 + 2. then what we do? ఓకేనా? we just look at how multiple bonds are formed here. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆక్సిజన్ యొక్క ఆక్టెట్ రూల్ సాటిస్ఫై చేయడం కోసం కార్నర్ ఆటమ్ ఏదైతే ఉందో ఆల్రెడీ 6 ఎలక్ట్రాన్స్ తో బంగారం 6 ఎలక్ట్రాన్స్ తో కార్నర్ ఆటమ్ ఏదైతే ఉందో, ఓకేనా? ఇప్పుడు కార్నర్ ఆటమ్ ఏం చేస్తుందంటే నా 2 ఎలక్ట్రాన్లు కూడా తీసుకొని మన ఇద్దరి మధ్య ఒక బాండ్ ఫార్మ్ చేసుకుంటాం. సరే బాడీ ఓకేనా? ఇప్పుడు మన ఇద్దరం సాటిస్ఫైడ్ చెక్ చేసుకోవాలంటే వాట్ అబౌట్ ఆక్సిజన్? 4 + 4 is satisfied. What about oxygen? 4 + 4 is satisfied. This is the way how we can frame multiple bonds between 2 atoms by using Lewis dot structure. If you have any confusion, now let me avoid your confusion by taking another example. What it is? Nitrogen. We already know between nitrogen and nitrogen triple bond exists. Are you agree with me? And let me confirm whether this triple bond or not. Okay. What about Q once again here? Being a nitrogen, valence electrons are 5. Am I right or not? 2 nitrogens are there. 2 × 5, 10 electrons. What about bond pair of electrons here means? నేను ఇంతకు ముందు చెప్పినట్లే నైట్రోజన్ కి మధ్యలో సింగిల్ బాండే రాయాలి. కాబట్టి ఎన్ని రానన్నా 2 ఎలక్ట్రాన్స్. మరి లోన్ పేర్ పరిస్థితి 8 ఎలక్ట్రాన్స్. సెంట్రల్ ఆటమ్ ని విడిచిపెట్టి కార్నర్ ఆటమ్ యొక్క ఆక్టెట్ రూల్ సాటిస్ఫై చేసేయాలి. ఓకేనా? ఇది సెంట్రల్ ఆటమ్ అనుకున్నాను, ఇది కార్నర్ కదా మరి ఏనన్నా. సో దీని ఆక్టెట్ రూల్ సాటిస్ఫై చేయాలంటే ఆల్రెడీ 2 ఉన్నాయి దీని దగ్గర. ఇంకెన్ని చేయాలి బంగారం? 6 ఏనా చూడు. yes that is satisfied. 8 లో 6 అయిపోయినాయి నాన్న. 2 మిగిలాయి. ఆ మిగిలిన 2 ఎవరి మీద వేయాలన్నా నేను? సెంట్రల్ ఆటమ్ మీద వేయాలి. నైట్రోజన్ yes I am satisfied. Nitrogen, what about you? No, only 4 electrons surrounding me. Lack of 4 electrons, man. Okay, wait.
We just do one thing here. This is already single bond. We take one lone pair of electron and make it as a double bond, and rest of 4 electrons are there. Are you satisfied? No, still I am not, because only 6 electrons are only. Okay, wait. This lone pair of electrons also appeared as another bond. Now, are you satisfied? Yes, I am satisfied. 8 electrons. That is the way how you can frame multiple bonds by using Lewis structure. Guys, have you got it? These two? So, I oxygen double bond nitrogen ki nitrogen triple bond answer framing of multiple bonds. This concept complete అయిన తర్వాత మనం మరి కాస్త డెప్త్ కి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ, and that is nothing but ozone molecule. Now let me clarify this is ozone molecule. Sir, how can you write the Lewis dot structure for ozone molecules? Dear students, we know the formula of ozone, O3, and once again we are ready to calculate Q here. There once 18. What it is? 18. How it is, sir? Because 3 into 6, obviously 18 electrons. Yes, sir, you got it. Sir, what about bond pair of electrons, sir? Very interesting one. Now, let me clarify this one, dear students. This is one oxygen. Just treat it that is a central atom, and the rest of 2 oxygens are corners. Guys, are you agree with me? Then how many bonds we are expected here? 2 bonds. Means how many electrons? Thank you. What about lone pair of electrons? 14 electrons. Am I right, guys? Neglect central atom and put concentration on only corner atoms to satisfy operator. Okay na? ఈ రెండిటికి ఆపరేటర్ వల్ల సాటిస్ఫై చేద్దాం. ఆల్రెడీ రెండు ఉన్నాయి. ఇంకెన్ని చేయాలి? Is it fact? ఇక్కడ కూడా ఎన్ని చేయాలి? Is it fact? 6 plus 6 12. Out of 14, 12 are completed. 2 and 2 electrons are located in a center. Is that got it? Now once again we check whether these 3 oxygen atoms satisfy operator or not. Oxygen, what about you? Yes, I am. Oxygen, what about you? Yes, I am. Oxygen, what about you? No, only 6 electrons are only me. Lack of 2 electrons. Yes, I got it. ఎందుకంటే 2 plus 2 plus 2 6 ఏ కదా. కంగారు ఇద్దరు ఎవరో ఒకరు అడిగారు. Yes, I got it. ఓకేనా? ఎవరో ఒకరు దానికి ఎలక్ట్రాన్స్ ఇవ్వండి. నేను ఇస్తాను. కంగారు పడొద్దు దాన్ని. Okay, now just look at that. Okay, now so that is the structure of ozone molecule, what we call Lewis dot structure. Is that got it? Very important one. But students, here now let me make one thing clear: the calculation of formal charge. What a concept this is in objective way means an advanced point of view. Calculation of formal charge represented with the letter Q. Sir, what is the formula for formal charge, sir? V minus LP minus half into BP. Sir, what is V, sir? Dear students, V is nothing but the number of valency electrons. Sir, LP means what, sir? The number of lone pair electrons. Sir, BP means what, sir? The number of bond pair. Guys, is it fair? Okay. Think yourself, students. Say this is first oxygen, say this is second oxygen, say this is third oxygen. We are ready to calculate formal charge for first oxygen, formal charge for second oxygen, formal charge for third oxygen. Sir, what about first oxygen? Sir, just look at first oxygen here. Being a oxygen, how many valence electrons are there? Come on, 6 valence electrons minus number of lone pair electrons present on that oxygen. How many lone pairs? 4 electrons, not pairs. Don't confuse. Okay, now pairs means 2. Electrons means 4. Minus 4 minus. How many bond pair of electrons?
bonds, 4 electrons, minus half into 4, I think 0. Says that? Yes. What about second oxygen? Again, you oxygen hai na, in oxygen it is 6 balancing. Lone pair semi 2 ne minus half into, నువ్వు ఎన్ని బాండ్స్ పంపిస్తావో తెలుసా? అది తెలుసు, 2. నువ్వు 2 వైపులో చూడాలి తెలుసా? ఇంకోటి మొత్తం 3. Yes, I got a total 6 it is. Is it fair? Now what about charge here? This is 3, 6 minus 5. No, plus 1. That is a charge. It is very, very necessary to indicate whether it is a positive one or a negative one, being that is a charge man. Okay, now what about third oxygen, sir? Once again 6. Lone pair electrons 6 minus half into 2. I think minus 1. So here this is charge plus 1. This is charge minus 1. We never expect a single bond, dear students. We never expect a single bond here. You know why? Because we are expected here a coordinate covalent bond. Are you ever here? This is the sound coordinate covalent bond. What is coordinate covalent bond, sir? Now let me define first of all what is covalent bond, and then we are coming to coordinate covalent bond. Covalent bond means what? Two atoms, both are donating 1 electron each, and 2 electrons are equally shared. But here positive negative signs indicates what, you know? Positive means lose, negative means gain, but still equally shared. Means 2 electrons are given by 1 atom here, but 2 electrons are equally shared by 2 atoms. Here there is no difference in sharing of electrons between covalent bond and coordinate covalent bond. రెండిట్లో ఉండేది షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. డిఫరెన్స్ ఎక్కడ అంటే కోవలెంట్ లో అయితే చెరొక ఆటము చెరొక ఎలక్ట్రాన్ ఇవ్వాలి, కోఆర్డినేట్ కోవలెంట్ లో అయితే ఒకే ఆటం 2 ఎలక్ట్రాన్లు ఇవ్వాలి. ఆ 2 ఆటమ్స్ ఈ 2 ఎలక్ట్రాన్లు ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. అలా జరిగింది అది. అర్థమవుతుందా నాన్న? అందువల్ల ఆ బాండ్ ఏమంటాడంటే వాడు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇస్ ఇట్ వెల్ కదా? ఆ రకంగా మనం ఫార్మల్ చార్జెస్ కడితే గనక ఈ సింగిల్ బాండ్ కాదు, ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అన్న క్లారిటీ వస్తుంది. లేదా ఆక్సిజన్ కి ఆక్సిజన్ కి సింగిల్ బాండ్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ఎందుకంటే ఆక్సిజన్ ఆక్సిజన్ ఆల్వేస్ ఎక్కడో పెరాక్సీ లింకేజెస్ లో తప్ప మనకి సింగిల్ బాండ్ కనబడదు ఆక్సిజన్ కి ఆక్సిజన్ కి. కాబట్టి కన్సిక్యూటివ్ గా ప్లస్ మైనస్ ఉంది అంటే అది సింగిల్ కోవలెంట్ బాండ్ కాదు. ఏ బాండ్ రా నాన్న? అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. వి ఆల్సో కాల్ ఇట్ యాస్ dative bond. What is sound? That is dative, and that is represented with the what, sir? That is represented with the atom. Is it clear, brother? And now let me coming to the other one. Ammonium ion, NH4 plus ion. Okay na? ఏంటి సార్ అమ్మోనియం అయాన్ కి ఇక్కడ కూడా ఏం చేద్దాం? మనం Q కడదాం ముందు. ఏమవుతుంది Q? నైట్రోజన్ ఎంత? బ్యాలెన్స్ ఏంటి చెప్పాల్సింది? 5 ప్లస్ హైడ్రోజన్ ఎంత? 4. సార్ పాజిటివ్ అంటే లూజింగ్ ఎలక్ట్రాన్. క్యాటయాన్ కదా. ఎన్ని పాజిటివ్ చార్జెస్ ఉంటే అన్ని మైనస్. ఏనా? ఒక పాజిటివ్ చార్జ్ ఉంది సార్, కాబట్టి మైనస్ అవుతుంది. ఏంట్రా సార్ రూల్ ఏంటి? ఏముందిరా, సెంట్రల్ ఐటమ్ రాసి ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అన్ని బాండ్స్ చేసుకో. ఓకేనా? 1 2 3 4. మరి బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని రాబోగా? ఎరా బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని రాబోగా? మరి 4 బాండ్స్ కదనా, అంటే ఎలక్ట్రాన్స్ కూడా ఎన్నిరా? 8. మరి లోన్ పేర్స్ ఎన్నిరా? 0. దాని మీద లోన్ పేర్లు ఉండవు. సార్ ఆక్టేట్ రూల్ సాటిస్ఫైడ్ అయినా ఇంతకీ అందరికి? హైడ్రోజన్ yes I am duplet, hydrogen yes, both 4 hydrogens satisfy duplet. What about nitrogen? Yes I am also 4 into 2 8, but I am carrying which charge, you know? Positive charge. Guys, this is the way how you can write ammonium ion, cation. That is, keep in mind students, that is cation basically. And students,
Now let me introduce, dear students, nitrate ion. Bangaram, are you ever hear nitrate ion formula? NO3 minus. That is nitrate ion. This is the last year mains question. దాని ముందు మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ రాద్దాం. ఏనా? మళ్ళీ ఫస్ట్ ఏం కట్టాలి? ప్లీజ్, వాట్ ఈస్ Q? For nitrogen 5. For 3 oxygens 18. Along with the negative charge means +1. Total how many? 24. Mangaram, is it fair? Now, what about bond pair of electrons? So, how can you write bond pairs? Just look at, this is nitrogen, man. 3 options are there. First, you epudu single bond a frame cheyali. Once again, 1 3 into 2 6 electrons. What about lone pair? I think 18 electrons. Neglect central. Satisfy corner atoms of tetra. Okay na? Oxygen rendu unnai. Or this. Okay na? Nitrogen dalu chamsam manki. Oxygen 6. Mali ikkada kuda 6. Na kuda emana 8 ichade. Okay na? Mood oxygen 3 into 6 18. Nitrogen means the lone pair of electrons in below. Sir, andaru satisfied? Oxygen? Yes, I am satisfied. Oxygen? Yes, of course. Oxygen? Yes, I am. Only 6. Inko rendu kavalo samena. Okay na? Kangaru. Double bond difference. Okay na? Evado oka naludam mudulu. Oxygen? Nenu istanu. Then adugutunji. Okay na? And that's fine. Very important. That is Lewis dot structure for nitrate ion. But here the question is that one negative charge is there, and that negative charge is kept on this option or this option, sir. That is the question arises here. To make it easy, once again we are ready to calculate Farman charges. Very important. What is Farman charge for first oxygen here? 6. Yes. Number of lone pair electrons. Ini dah Bangaram 4 minus half into how many bonds it form? 2 bonds. Means how many electrons? 4 electrons. So 6 minus 4 2. 2 minus 2 0. Thank you. What about second oxygen Farman charge? 6. Minus lone pair electrons. 6 minus half into how many bonds it form? Only 1 bond. Means 2 electrons. I think minus 1. No, minus 1. No, 0. Indicating that the silent oxygen is 0. And oxygen is 0. Okay na? What about QO3? This is still 6 minus 6 once again minus half into 2. No kuda minus 1. No minus 1 sir. Mere iddaru minus 1. Oh my god. Mere iddaru minus 1 aide minus 2 avvala. Very got it na. Mere iddaru minus 1 kada sami evro okalle minus 1. Okalle mere. Meekada తెలిసింది సార్ ఒక నిమిషం ఉండండి. నైట్రోజన్ కూడా కట్టేస్తాను. క్లారిటీ వచ్చేస్తుంది. Bangaram, okay na? Nitrogen ki enta sir? Are nitrogen valency 5 na minus load par lena ki main lena ki pop up na मान ले सकते. Okay na? Minus half into 8. No. +1. Are you got it? Sir. This +1 sir. +1 sir. మరి ఒక ప్లస్ ఒక మైనస్ అంటే ఏమంటారు? కోటెడ్ కదా. అంటే
అంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ నైట్రోజన్ ఒకటేమో డబుల్ బాండ్ కో, ఒకటేమో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కో, మరొకటేమో అందువల్ల NO3 మైనస్ అయ్యింది. మనకు అర్థమవుతుందా? లేకపోతే ఈ రెండు చూసి నీకు ఏమనిపిస్తుంది? NO3 మైనస్ కదేమో, ఒకవేళ ఏమన్నా NO3 మైనస్ 2 ఏమో అనిపిస్తుంది. నీకు ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇవ్వడం కోసం బంగారం, ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇవ్వడం కోసం ఇక్కడ నేను ఏం చేస్తానంటే, లేదా నువ్వైనా ప్రయత్నం చేయి, CO3 మైనస్ 2 మాలిక్యూల్ కి రాసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఓకేనా? CO3 మైనస్ 2 మాలిక్యూల్ మీరు రాస్తూ ఉండండి. ఇది అయిన తర్వాత నేను CO3 మైనస్ 2 రాస్తాను. రాసేయండి. క్లారిటీ వచ్చిందా ఇంటికి బంగారం? ఏనన్నా ఒకసారి రాస్తూ ఉండండి. రిమైనింగ్ రెండు మాలిక్యూల్స్ కూడా రాస్తాను. ఫస్ట్ ఆక్సిజన్ నైట్రోజన్ రాయండి బంగారం. నేను ఒకసారి కార్బోనేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్న కాస్త క్యాలిక్యులేషన్ పార్ట్ కదా హడావుడిగా ఉంటుంది ఇది, కానీ మీరు రాసేటప్పుడు రూల్స్ ఏమి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లేకపోతే లూయిస్ టాక్స్ కొంచెం రాదు. సరేనా? సరే కార్బోనేట్ కూడా రాస్తే క్లారిటీ వచ్చేస్తుంది. మల్టిపుల్ బాండ్స్ ఫ్రేమ్ చేయడం తెలిసిందా? డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ అన్న నేను డైరెక్ట్గా ట్రిపుల్ బాండ్ రాసేయలేదు. అందుకనే ఇక్కడ నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది ట్రిపుల్ బాండ్ ఎలా ఫామ్ అయింది. అంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక బాండ్ అనుకుంటే, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మరో బాండ్ అనుకుంటే, ఇంకప్పుడు మిగిలింది మరి ఒక లోన్ పేరేగా ఇంకా ఏనన్నా. కాబట్టి ఏ బాండ్ వచ్చింది అక్కడ? ట్రిపుల్ బాండ్ వచ్చింది. ఫార్మల్ చార్ట్ పెట్టడం ఓకేనా బంగారం? ఇది ఫాస్ట్గా పెట్టగలగాలి ఫార్మల్ చార్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరేనా? రెండు ఓకేనా? చూడండి సో కార్బోనేట్ రాద్దాం. ఓకేనా? వెయిట్ బంగారం ఈ పక్కన రఫ్గా రాసేయండి. కార్బోనేట్ ఈ లోపు నాతో పాటు రఫ్ తీసుకుని నాతో పాటు రాయగలుగుతున్నారా లేదో చూడండి. కార్బోనేట్ CO3 మైనస్ ఎంత క్యూ నానా? 4 ప్లస్ 18 ప్లస్ 2 24 బీపీ లేని చూడు 6 అయినా మళ్ళీ 6 ఎలాగా? ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్. ఎల్పీ లేని 18 షూరనా? 18 సరేనా? ఇందులో అదర్ దాన్ సెంట్రల్ ఐటమ్ కార్నర్ ఐటమ్స్ కి ఆపరేటర్ ఉండి సాటిస్ఫై చేయాలి. మరి రైట్ బంగారు? దీనికి ఎన్ని కావాలి? 6. దీనికి ఎన్ని కావాలి? 6. దీనికి ఎన్ని కావాలి? 6. ఇస్ ఇట్ బ్యాక్? బంగారు ఇస్ ఇట్ బ్యాక్? సార్ 18 అయిపోయినాయా? ఎస్ అబ్సల్యూట్ 18 అయిపోయింది. కార్బన్ మీద మనం ఏమీ లోన్ పేర్లు ఇవ్వలేము. సార్ కార్బన్ సాటిస్ఫై కాదేమో సార్ ఆపరేటర్ ఉంది.
ఎస్ అబ్సల్యూట్లీ సాటిస్ఫైడ్ కాదు. ఫిక్స్ ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి బంగారం, ఒక లోన్ పేర్ ని తీసేసి దానికి ఏం చేయాలి బంగారం, బాండ్ పేర్ ని యాడ్ చేయాలి బంగారం. ఓకేనా ఇప్పుడు సాటిస్ఫైడ్ అంటే ఇప్పుడు మరి ఎవరి మీద ఎంతెంత చార్జెస్ ఉన్నాయో తెలియాలంటే నువ్వు ఫార్మల్ చార్జెస్ కట్టాలి కదా. దీని దగ్గర బంగారం ఫార్మల్ చార్జ్ ఇంకా నేను ఫార్ములా వేయదలుచుకోలే, నువ్వేమైనా డైరెక్ట్గా కట్టగలవేమో చూడు. దీనికి 1 వచ్చిందా షూర్ బంగారా. నో లెట్ మీ చెక్ నాన్న. దిస్ ఆప్షన్ నాన్న సే దిస్ 1 దిస్ 2 దిస్ 3 క్యూ ఆప్షన్ 1 బంగారం బ్యాలెన్స్ 6 నాన్న. సరేనా లోన్ పేర్ ఏంటినా 4 నాన్న మైనస్ హాఫ్ ఇంటూ బంగారం 4 కదా నాన్న. ఓకేనా 0 వచ్చిందేమో బంగారం చూడు ఒకసారి. ఏనా ఇది 0. వాట్ అబౌట్ దిస్ వన్ మళ్ళీ సేమ్ నాన్న Q02 కదా 6 మైనస్ మళ్ళీ 6 రా లోన్ పేర్ 6 కదా మైనస్ హాఫ్ ఇంటూ ఓకే ఒక బాండ్ 2 మైనస్ 1 అంటే ఇది మైనస్ 1 ఇది సార్ ఇది కూడా మైనస్ 1 నే సార్. ఇక్కడ కూడా ఏమైనా క్వాడ్రేటిక్ పోలినామిల్ ఉందంటారా నువ్వు చూద్దాం. కార్బన్ చార్జ్ అంటే కానీ తెలియదు క్లారిటీ రాదు. కార్బన్ చార్జ్ ఎంత వచ్చింది 0 అరే షూర్ నాన్న. ఎలాగా 4 లోన్ పేర్ ఏమీ లేదు కదా నాన్న మైనస్ హాఫ్ ఇంటూ 8 కదా అంటే 4 మైనస్ 4 0. ఇది 0 అయితే ఇంకా క్వాడ్రేటిక్ పోలినామిల్ ఎక్కడది, అందువల్ల రెండు మైనస్లు అలాగే ఉండిపోయాయి మొత్తం, అందువల్ల మైనస్ పోయి. నీకు ఇక్కడ డౌట్ ఏంటంటే సార్ NO3 లో కూడా రెండు మైనస్లు మిగిలిపోయినప్పుడు అది కూడా NO3 -2 అవ్వాలి కదా సార్. కానీ నైట్రోజన్ పాజిటివ్ వచ్చింది కదా. అందువల్ల ఒక బాండ్ ఎప్పుడైతే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అయిపోయిందో ఒక ఆప్షన్ మీద ఒక నెగటివ్ చార్జ్ ఉంది, అందువల్ల NO3 బంగారం విజిట్ బ్యాక్. నాన్న నీకు వాళ్ళ ఇంటి దగ్గర ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్క స్ట్రక్చర్ ని మళ్ళీ రాసే ప్రయత్నం చేయి. ఫాస్ఫేట్ PO4 మైనస్. సరేనా ఇప్పుడు ఎలా రాశానో అలాగా. నీకు ఒకసారి ఇంకా ఏమన్నా ఇందులో కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే బంగారం ఒకసారి వీడియో చూపించి వెళ్ళిన తర్వాత ఇంకాస్త క్లారిటీగా తెలుస్తుంది. ప్లీజ్ అది నోట్ చేసుకుని టైం ఉంటే కనుక ఫాస్ఫేట్ కూడా రాసే ప్రయత్నం చేయండి. మా క్లారిటీగా తెలిసాయి ఇవన్నీ కూడా. After